స్టడీ సర్కిల్కి స్వాగతం. మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఇప్పుడు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న మిత్రులు డిఎస్సి కానీ స్పెషల్ డిఎస్సి కానీ సంబంధించిన లోకల్ స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారు పేపర్ రివ్యూని కూడా ఒకసారి అలవాటు చేసుకోండి. ఇది ప్రతి ఒక్క న్యూస్ పేపర్ బ్యానర్ ఐటమ్ ఇది. ఈ బ్యానర్ ఐటమ్ నుంచి కూడా మనకు క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఎందుకంటే మనకి రీసెంట్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి కొన్ని జిఎస్టీ సేవింగ్స్ మీద కొన్ని పథకాలను కూడా అక్కడ ప్రవేశపెట్టడం జరిగింది అనేది చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు కొన్ని కార్యక్రమాలు ఏంటిది 13,429 కోట్ల విలువైన ప్రాజెక్టులు అనేటువంటివి శంకుస్థాపన ప్రారంభోత్సవాలు జాతికి అంకితం చేయడం జరిగింది అనే విషయాన్ని చూసుకున్నట్లయితే అవి ఏంటియో అనేటువంటి విషయాలు అక్కడ చూసుకోవచ్చు. ఇవి మనకు కర్నూలు డిస్టిక్లో ఈ ప్రోగ్రామ్ అనేటువంటిది జరిగిందనే విషయాన్ని కూడా చూసుకోవచ్చు. మనకు ఇందులో చూసుకున్నట్లయితే డైరెక్ట్ పేపర్ రివ్యూలో డైరెక్ట్ బ్యానర్లో మనకు ఉన్నటువంటి రెండు మెయిన్ క్వశ్చన్స్ మనకు విద్యుత్ ప్రాజెక్టులు వచ్చినవి అనే విషయం చూసుకోవచ్చు. పారిశ్రామిక కేంద్రాన్ని ఎక్కడ కర్నూలు జిల్లా ఓర్వకల్లులో పారిశ్రామిక ఒక కేంద్రం, కడప జిల్లా కొప్పర్తిలో ఒక పారిశ్రామిక కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అనే విషయాన్ని చూసుకోవచ్చు. ప్లేసెస్ అనేటువంటిది ఇంపార్టెంట్. ఈ జిల్లాలో పారిశ్రామిక కేంద్రాన్ని లేకపోతే ఈ పారిశ్రామిక కేంద్రాన్ని కింద ఉన్నటువంటి 4 ఆప్షన్లో ఏ జిల్లాలో ఏర్పడింది అనే క్వశ్చన్ కూడా మనం డిఎస్సి పాయింట్ ఆఫ్ లో చూసుకోవచ్చు. కరెంట్ అఫైర్స్ మనకు ప్రతి గ్రూప్ 1 నుంచి కానీ లాస్ట్ అట్లీస్ట్ డిఎస్సి వరకు గ్రూప్ 3 గ్రూప్ 2 వరకు గ్రూప్ 2 మనకి ఏంటి గ్రూప్ 4 మిగిలిన అన్ని దాంట్లో కరెంట్ అఫైర్స్ ఉన్నా కూడా ఎగ్జామ్ లెవెల్ బట్టి క్వశ్చన్ అనేది ఉంటుంది. కాబట్టి డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో అనలిటికల్గా మరి ఆప్షన్ 1, 2, 3, 4 అని డైరెక్ట్ క్వశ్చన్స్గా ఇచ్చే అవకాశం ఉన్నందున మనం ఇటువంటి క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు అనే విషయాన్ని ఇక్కడ చూసుకుంటే పారిశ్రామిక కేంద్రాలను ఏ ప్లేస్లో ఇచ్చారో ఇక్కడనే మనకు కనబడుతుంది అనే విషయాన్ని చూసుకోవచ్చు. ఇంకొకటి సబ్బవరం శీలానగర్ రోడ్డును కూడా ఈ పథకంలో భాగంగా ప్రకటించడం జరిగింది అనే విషయాన్ని చూసుకోవచ్చు. ప్రారంభోత్సవాలు చిత్తూరులో ఇండియన్ బాటిలింగ్ ప్లాంట్ అనేటువంటిది చూసుకోవడం జరిగింది. ఇంకొకటి మనకు ఇప్పుడు ఇంపార్టెంట్ విషయం చూసుకున్నట్లయితే మనకు రక్షణ సంబంధించినటువంటి అత్యంత ప్రాధాన్యతమైనది చూసుకోవచ్చు. అట్లాంటి రక్షణ పరికరాల ఉత్పత్తి ప్రాజెక్ట్ని కృష్ణా జిల్లా నిమ్మలూరులో ఏంటిది చేపట్టడం జరుగుతుంది అనేటువంటిది చూసుకోవచ్చు. ఇంకొకటి మనకు సహజ వాయు పైప్ లైన్ని మనకు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నది అనే క్వశ్చన్ రావచ్చు అనేటువంటిది. అది శ్రీకాకుళం నుంచి అంగులు వరకు సహజ వాయు పైప్ లైన్ని నిర్మించడం జరిగింది. దాన్ని జాతికి అంకితం చేయడం జరిగింది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి పేపర్ రివ్యూను చూసుకోవాలి.